నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు పోటీ. లక్ష్మణరావును గెలిపించాలని యూటీఎఫ్ ప్రజా సంఘాలు పిలుపు. నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న అధ్యక్షులు ఆర్టిస్ట్ బి ప్రసాద్, సెక్రటరీ పెయింటర్ కె వందనం బాబు. వేదమాత అర్చక పురోహిత సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన కమిటీ సభ్యులు బాధ్యతతో ఉండాలంటూ పెద్దల సూచన. పశు సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు, పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రోజు మండలానికి 2 పంచాయతీల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పశువులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసి మందులు అందిస్తామన్నారు. దీంతో పాటు పశు సంవర్ధక శాఖ పరిధిలో అమలు చేస్తున్న వివిధ పథకాలపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ శాసన మండలి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావును గెలిపించాలని, లక్ష్మణరావు గెలుపుని కాంక్షిస్తూ వినుకొండ యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, యూటీఎఫ్ రాష్ట్ర ఆడిటర్ పి ప్రేమ్ కుమార్, శ్రీనివాసరెడ్డిలు పిలుపునిచ్చారు. పీడీఎఫ్ 18 ఏళ్ల ప్రయాణంలో కార్మిక, కర్షక, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై పోరాటం నిజాయితీగా చేసిందని గుర్తు చేస్తూ రేపు మార్చిలో జరగబోయే గ్రాడ్యుయేట్స్ శాసన మండలి ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావుని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కె శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు. మిత్రులారా, 2007 శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత పీడీఎఫ్ అభ్యర్థులుగా మొదటిసారిగా 8 మంది పోటీ చేసి 7 గెలవడం జరిగింది. ఆ రోజు పోటీ చేసిన ప్రముఖుల్లో చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, రామిరెడ్డి గారు, ఇలా అనేక మంది పోటీ చేసి టీచర్స్ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఆనాటి నుండి పీడీఎఫ్గా ఏర్పడి 2007 నుంచి ఈ 18 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల, కర్షకుల, అంగన్వాడీల, ఆశాల ప్రతి ఒక్కరి సమస్యల కోసం శాసన మండలిలో మరి పోరాటం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే, ఆ ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పీడీఎఫ్ అభ్యర్థులుగా ప్రజల పక్షాన్ని నిలబడి, ఉద్యోగుల పక్షాన్ని నిలబడి పోరాడి అనేక విజయాలు సాధించడం జరిగింది. అదేవిధంగా టీచర్స్కి ఎంతో కాలంగా ఎదురు చూసిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడంలో కూడా పీడీఎఫ్ అభ్యర్థులు ముందున్నారు. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు పోరాడి విజయం సాధించడం జరిగింది. రేపు మార్చిలో 2025 మార్చిలో మన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభ్యర్థిగా, పీడీఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. లక్ష్మణరావు గారికి అధ్యాపక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా లక్ష్మణరావు గారిని అత్యధిక మెజార్టీతోటి అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మేమందరం కూడా కోరుతున్నాం. 2025 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో 2 పట్టభద్రుల నియోజకవర్గాలకి శాసనమండలి ఎన్నిక జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కృష్ణా గుంటూరు శాసనమండలి ఎన్నిక జరుగుతూ ఉంది. ఇప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, యూటీఎఫ్తో పాటు చాలా ఉపాధ్యాయ సంఘాలు, అట్లాగే అధ్యాపక సంఘాలు, వివిధ కార్మిక ప్రజా సంఘాలు బలపరిచినట్టు అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఈరోజు వినుకొండ ప్రాంతీయ కేంద్రంగా లక్ష్మణరావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాల యొక్క ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంది.
ఈ 2 జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లకు విజ్ఞప్తి ఏమిటంటే, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు వారి యొక్క కోరికలు సాధించుకోవడం కోసం ప్రజాక్షేత్రం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాక్షేత్రంలో చేస్తున్నటువంటి పోరాటాలని శాసన మండలి వేదికగా మాట్లాడాలంటే పోరాట స్ఫూర్తి కలిగినటువంటి లక్ష్మణరావు గారు శాసన మండలిలో ఉండాలని చెప్పి ఈ జిల్లాలోనూ అట్లాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పట్టభద్రులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కార్పొరేట్ అభ్యర్థులు అట్లాగే రాజకీయ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రజాప్రతినిధిగా గత 18 సంవత్సరాలుగా పేరెన్నికైన ప్రజాప్రతినిధిగా ఈ 2 జిల్లాల్లో పేరు తెచ్చుకున్న లక్ష్మణరావు గారి గెలుపుని అందరూ పట్టభద్రులు తమ కర్తవ్యంగా భావించి ప్రచారంతో పాటు ఓట్లు కూడా వేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము విజ్ఞప్తి చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని రైతులతో సమావేశమైన రాము అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది వరి సాగుకు ప్రభుత్వం రైతులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఒక్క పల్నాడు జిల్లాలోనే 80,000 ఎకరాలకు పైగా వరి సాగు చేయటం జరిగిందని, రైతుల వద్ద మరో 30 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వానికి పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాయా, ఈ ఏడాది ప్రకృతి బాగా అనుకూలించి 35,000 హెక్టార్లో మన పల్నాడు జిల్లాలోనే వరి సాగు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తాము అని చెప్పడంతో అప్పుడు దాకా ఉన్న 1,300 రూపాయలకి 1,350 రూపాయలకి బయట వ్యాపారస్తులు కొనే ధాన్యం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి బయట మార్కెట్లో కూడా 1,550 రూపాయల దాకా వ్యాపారస్తులు కొనటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 1,300కి 1,400కి కొనే పరిస్థితి వచ్చింది. దయచేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము 2 లక్షల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో రైతులు ఉత్పత్తి చేశారని అధికార లెక్కలుగా చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఇంకొక 20,000 మెట్రిక్ టన్నులు అదనంగానే పండింది. కొంతమంది ఈ క్రాప్ బుక్ చేసుకోలేకపోవటం, లేటుగా బుక్ చేసుకోవటం, అదేవిధంగా కొంతమంది కౌలు రైతులకి బుక్ చేసుకోలేకపోవడం ద్వారా ఇంకొక 20,000 మెట్రిక్ టన్నులు ఎక్కువే ఉంటుంది. ఇంకొక 5,000 నుండి 10,000 సాగు ఎక్కువే జరిగింది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వేసుకోమంటేనే రైతులు వరి ధాన్యం వైపు గత 4 ఏళ్లుగా నీళ్లు లేక ప్రకృతి అనుకూలించగా నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోవడంతో మెట్ట పైర్లు కూడా పండించుకునే పరిస్థితి నుండి ఇవాళ బాగా దిగుబడి తెచ్చుకున్నారు. వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు కింద ఏర్పాటు చేసినట్టయితే కనీసం ఒక 30,000 మెట్రిక్ టన్నులైనా ఒక్క పల్నాడు జిల్లాలో కొనాల్సి ఉంది. 30,000 ఎప్పుడైతే మీరు ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తుందో అప్పుడు వెంటనే ప్రభుత్వం మద్దతు ధరకు మీరు 10 మంది దగ్గర కొంటే 90 మంది వ్యాపారస్తులు రైతుల వద్ద కొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మీది రైతు ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. కాబట్టి వెంటనే పల్నాడు జిల్లాలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా, రేపు సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధికారులని ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. పెయింటర్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వినుకొండ సిపిఎం పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్టిస్ట్ బి ప్రసాద్, సెక్రటరీ పెయింటర్ కె వందనం బాబు తెలిపారు. పెయింటింగ్ రంగంలో కార్మికులకు, పెయింటర్లకు, కస్టమర్లకు మధ్య సమస్యలు ఏర్పడకుండా పెయింటర్ల మనుగడ, కార్మికుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నూతన కమిటీ పనిచేయనున్నట్లు వివరించారు. నూతన కమిటీలో అధ్యక్షుడైన బి ప్రసాద్ రావు, సెక్రటరీ కె వందనం బాబు, తమతో పాటుగా వైస్ ప్రెసిడెంట్ లూకా, ఎంఎస్ మూర్తి, ఆర్ శంకర్, జాయింట్ సెక్రటరీలుగా సిహెచ్ బాజీ, బి శ్రీను,
ట్రెజరర్గా షేక్ సైదాను ఎన్నుకున్నామని, అలాగే మరో 7గురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవటం జరిగిందన్నారు. వినుకొండ ప్రజలకు ఒక విన్నపం. వినుకొండలో పెయింటర్స్ అసోసియేషన్ అనేది ఇంతకుముందు ఉంది గతంలో. ఇప్పుడు మళ్ళా దాన్ని పునరుద్ధరించాము. దాని పేరు వినుకొండ నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్గా నామకరణం చేయడం జరిగింది. దానికి గాను మేమందరం సమావేశంలో ఒక కమిటీని ఏర్పరచుకున్నాము. ఆ కమిటీలో ప్రెసిడెంట్గా బి ప్రసాదరావు అనగా నేను, జాయింట్ ప్రెసిడెంట్గా మూర్తి గారు, జాయింట్ ప్రెసిడెంట్గా శంకర్ గారు, సెక్రటరీగా ఏ వందనం గారు, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ బాజీ గారు, జాయింట్ సెక్రటరీ ఇంకో బీరం శ్రీను గారు, తర్వాత ఇంకో జాయింట్ సెక్రటరీగా ట్రెజరర్గా ఎస్కే షైదా, కమిటీ మెంబర్సు అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ పెట్టడానికి కారణం ఏంటంటే పెయింటర్స్కి ఏ సమస్యలు రాకుండా అభివృద్ధితో బాటలో నడపడానికి మేమందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ పెట్టడం జరిగింది. మా అసోసియేషన్ పెయింటర్స్ అభివృద్ధి కోసం మేము అన్యదా భావించకుండా బాగా కృషి చేస్తాం. వినుకొండ నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీలో సభ్యులుగా వినుకొండ నియోజకవర్గ ప్రెసిడెంట్గా బి ప్రసాద్ గారు ఆర్టిస్టులు, అలాగే వైస్ ప్రెసిడెంట్లుగా ఎంఎస్ మూర్తి గారు, రెబ్బా శంకర్ గారు, అలాగే సెక్రటరీగా వందనం బాబు అనగా నేను, సిహెచ్ బాజీ, బీరం శ్రీను జాయింట్ సెక్రటరీగా, ఎస్కే షైదా ట్రెజరరీగా ఉన్నారు. అలాగే ఇంకా కొంతమందిని కమిటీ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. వినుకొండలో పెయింటర్స్కి ప్లస్ ఆర్టిస్టులకి వెల్ఫేర్ ఈ యూనియన్ తరపున రానున్న రోజుల్లో వారి కృషికి అభివృద్ధికి మేము సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా పల్నాడు జిల్లాలో 2 వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా పల్నాడు జిల్లాలో 2 వీఆర్ఓలపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎడ్లపాడు వీఆర్ఓ మహబూబ్ సుబానీ, బొల్లాపల్లి మండలం సరిగొండాయిపాలెం వీఆర్ఓ రవినాయక్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సరిగొండపాలెం గ్రామంలో అసైన్డ్ భూములను తన కుటుంబ సభ్యుల పేరుతో వీఆర్ఓ రవినాయక్ ఆన్లైన్లో నమోదు చేసినట్లు సమాచారం. వేదమాత అర్చక పురోహిత సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక వినుకొండ పట్టణంలోని శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో వ్యవస్థాపక అధ్యక్షులు చెంగవల్లి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. నూతన అధ్యక్షుడిగా పాలపర్తి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షుడిగా మురుసుపల్లి రాఘవ శర్మ, ప్రధాన కార్యదర్శిగా వేలమూరి సత్యసాయి శర్మ, సహాయ కార్యదర్శులుగా వేలమూరి రామచంద్రమూర్తి, సిస్లా విజయ్ కుమార్, కోశాధికారిగా జొన్నపట్ల రాంబాబు, 11 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సలహా కమిటీ సభ్యులుగా దేవులపల్లి చంద్రశేఖర్ శాస్త్రి, ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, దర్వేముల ఆది చంద్రశేఖర్ శాస్త్రి, నారాయణ రామ్మోహనాచారి, వెలమకన్ని చంద్రశేఖర్ శర్మలు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు బాధ్యతతో స్వామివారి కార్యక్రమాలను జరుపుతూ బ్రాహ్మణ సంఘ సేవా కార్యక్రమాలను చక్కగా నిర్వహించాలని చంద్రబాబు అన్నారు. నూతన కమిటీ సభ్యులకు బ్రాహ్మణ సంఘ సభ్యులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈరోజు వేదమాత అర్చక పురోహిత సేవా సంఘం వినుకొండ నియోజకవర్గానికి నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పరచుకున్నాం. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుబ్బయ్య శర్మ గారిని మరలా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నా అభినందనలు. వారిని ఒకసారి కోరుతున్నాను. కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి వారి యొక్క బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించి స్వామివారి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడాను దిగ్విజయంగా పూర్తి చేసి ఈ సంస్థ యొక్క పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుతూ ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. గుండెపోటుతో హోంగార్డ్ అజయ్ మృతి చెందాడు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో హోంగార్డుగా విధులు నిర్వహించిన మల్లవరపు అజయ్కు గత 4 రోజుల క్రితం గుండెపోటు రావటంతో గుంటూరు లలిత హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న అజయ్ నేడు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.